నేపాల్లోని బోటే కోసి నది బుధవారం ఉదయం ఒక్కసారిగా ఉప్పొంగి తీవ్రస్థాయిలో మెరుపు వరదలు సంభవించడంతో ఆ దేశం అతలాకుతలమైంది. ఈ ఊహించని ప్రకృతి విపత్తు ధాటికే రసువా జిల్లాలోని పలు గ్రామాలు తీవ్రంగా ప్రభావితమవ్వడమే కాకుండా భారీగా ఆస్తి ప్రాణనష్టం వాటిల్లింది. ఈ ఘటనలో పర్యాటకులు తీవ్ర అవాంతరాలను ఎదుర్కొంటుండగా సుమారు 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు అధికారికంగా వెల్లడించింది. కనిపించకుండా పోయిన వారిలో 291 మంది విదేశీ పర్యాటకులు ఉండగా వారిలో 105 మంది భారతీయులు మరియు 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. వీరితో పాటు మరో 93 మంది నేపాల్ స్థానిక జాతీయులు కూడా వరద ప్రవాహంలో గల్లంతైనట్లు బాధితాయుతమైన వర్గాలు ప్రాథమికంగా గుర్తించాయి. నదిలో వరద ప్రవాహం అత్యంత ఆకస్మికంగా పెరిగిపోవడంతో నివాస గృహాలు, పలు అభివృద్ధి ప్రాజెక్టు కేంద్రాలు, రవాణాకు కీలకమైన వంతెనలో కొట్టుకుపోయాయని నేపాల్ ఆర్మీ తమ ప్రకటనలో పేర్కొంది. ఈ విషాదకర ఘటనలో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోగా సహాయక చర్యల్లో పాల్గొన్న 41 మంది భద్రతా సిబ్బంది కూడా గల్లంతయ్యారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు ఈ ఆకస్మిక వరదలకు కారణం ఏంటో తెలుసుకునేందుకు నేపాల్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి గల కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు. ఆకస్మిక వరదలు కేవలం గంటల వ్యవధిలోనే విరుచుకుపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారిగా భారీ స్థాయిలో కుండపోత వర్షం కురిసినా లేదా నదీ ప్రవాహానికి అడ్డుగా ఉండే కొండ చర్యలు విరిగిపడిన సందర్భాల్లో కూడా ఆకస్మిక వరదలు దిగువన ఉన్న ప్రాంతాలను ముంచెత్తుతాయి. కొండల్లోని మంచు కరగడంతో ఏర్పడే గ్లేషియల్ సరస్సులు అస్థిరమై ఒక్కసారిగా కిందకు దూసుకొచ్చిన సందర్భాల్లో కూడా లోతట్టు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తుతాయి. అంతెత్తున ఉండే కొండల నుంచి కిందకు వేగంగా దూసుకొచ్చే నీటి ప్రవాహానికి తన దారిలో ఉన్న అన్ని నిర్మాణాలను నేలమట్టం చేయగల శక్తి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే రసువా జిల్లాలో నేడు వర్షాలకు అవకాశం తక్కువని అక్కడి వాతావరణ శాఖ ముందే అంచనా వేసింది. కానీ నేపాల్కు ఎగువన ఉన్న టిబెట్లో భారీ వర్షం కురిసిన విషయం శాటిలైట్ చిత్రాల్లో బయటపడ్డట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయమై తమను ముందస్తుగా హెచ్చరించడంలో చైనా విఫలమైందని ఇప్పటికే నేపాల్ జర్నలిస్టు ఒకరు నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాలయాల్లో ఉన్న నేపాల్లో భారీ పర్వతాలు, వాటి నుంచి కిందకు వేగంగా దూసుకొచ్చే నదులతో ఎల్లప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది. ముఖ్యంగా వానాకాలంలో కురిసే వర్షాల కారణంగా కొండ కోణంలో పోటెత్తే వరదలు చూస్తుండగానే మహోగ్ర రూపం దాలుస్తాయి. ఇది చాలదన్నట్టు వాతావరణ మార్పులు పరిస్థితులను మరింత జటిలం చేస్తున్నాయి. మరోవైపు భూతాపం పెరుగుతుండటంతో నేపాల్లోని కొండలపై మంచు కరిగిపోతోంది. హిమనదాలు కనుమరుగవుతున్నాయి. ఫలితంగా కొండలపై భారీ గ్లేషియర్ సరస్సులు ఏర్పడుతున్నాయి. కొండ ప్రాంతాలు సహజంగా అస్థిరంగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డా లేక కాస్త ఎక్కువ వర్షం కురిసినా సరస్సులు కట్టలు తెంచుకుని దిగువనున్న ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నదీ ఉధృతి సమాచారాన్ని సమయానికి చైనా అందించి ఉంటే ఇంతటి భారీ నష్టాన్ని నివారించే అవకాశం ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.